ఒకవైపు సాధారణ జనానికి దడ పుట్టిస్తోన్న గోల్డ్ రేట్ మరోవైపు ఇన్వెస్టర్లను మాత్రం మురిపిస్తోంది. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా గోల్డ్ ను ఇన్వెస్టర్లు భావించడంతో బంగారానికి డిమాండ్ అమాంతం పెరిగింది. పలు దేశాల్లో రాజకీయ అనిశ్చితులు, ట్రంప్ టారిఫ్ వార్, ఈక్విటీ మార్కెట్ల నేలచూపులతో గోల్డ్ పై పెట్టుబడులు అమాంతం పెరిగాయి. దీంతో సెంట్రల్ బ్యాంకుల నుంచి సామాన్య ఇన్వెస్టర్ల వరకు గోల్డ్ పై పెట్టిన పెట్టుబడి కనక వర్షం కురిపించింది. ఈక్విటీ మార్కెట్లకు ధీటుగా గోల్డ్ భారీ రిటర్న్స్ అందిస్తోంది. గత క్యాలెండర్ ఇయర్లో గోల్డ్ 27% లాభపడింది. ఇది ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే మెరుగైన రిటర్న్ కావడం విశేషం. ఈ ఏడాది తొలి 2 నెలల్లో గోల్డ్ భారీ రిటర్న్స్ ను అందించింది. ఈ ఏడాది గోల్డ్ రన్ నాన్ స్టాప్ గా కంటిన్యూ కావడంతో గత 2 నెలల్లో ధర 12% పెరిగింది. గోల్డ్ తగ్గేది లేదంటూ పరుగులు తీయడంతో ఇతర పెట్టుబడి సాధనాలకు మించి పుత్తడి రాబడులను అందిస్తోంది. టారిఫ్ విషయంలో ఏ దేశాన్ని వదిలిపెట్టబోమన్న ట్రంప్ ప్రకటనతో గోల్డ్ రేట్స్ కు రెక్కలు వచ్చాయి. ట్రేడ్ వార్లో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లతో ఇప్పట్లో గోల్డ్ శాంతించే అవకాశాలు కనిపించడం లేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. డిమాండ్ సప్లైతో సంబంధం లేకుండా గత కొన్నేళ్లుగా గోల్డ్ పైకి వెళుతోంది. ఆర్నమెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లతో పసిడికి బలమైన డిమాండ్ కొనసాగుతోంది. 2024 క్యాలెండర్ ఇయర్లో ప్రపంచవ్యాప్త డిమాండ్తో 50% ఆభరణాల రూపంలోనే ఉంది. టెక్నాలజీ, పారిశ్రామిక రంగం వినియోగం 5%, పెట్టుబడుల రూపంలో 25%, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు 20%గా ఉన్నాయి. భారత్తో పాటు చైనా ప్రజలు గోల్డ్ ఆర్నమెంట్స్ ను కొనుగోలు చేసేందుకు అధిక ఉత్సాహం చూపుతున్నారు. గతంలో అనిశ్చిత పరిస్థితుల్లో తాత్కాలికంగా ర్యాలీ చేసి పరిస్థితులు కుదుట పడగానే గోల్డ్ రేట్స్ నేలచూపులు చూశాయి. కానీ ఈసారి మాత్రం అప్ ట్రెండ్ కంటిన్యూగా కొనసాగుతోంది. కోవిడ్ తర్వాత గోల్డ్ ధర అంతకంతకు పెరుగుతోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం, టారిఫ్ వార్ తదితర అంశాలు గోల్డ్కు బూస్టింగ్ ఇస్తూ ఉన్నాయి. మరోవైపు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా తమ బంగారం నిల్వలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాయి. 2022 నుంచి ఏటా 1000 టన్నులకు పైగా గోల్డ్ను వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేశాయి. దీంతో రీటైల్ ఇన్వెస్టర్లు కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా గోల్డ్ పైన ఫోకస్ పెట్టారు. దీంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి గోల్డ్ రేట్స్ అంతకంతకు పెరుగుతున్నాయి.